SHOAP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ అనగా మనకు ముందుగా గుర్తొచ్చేది హిందూ ధర్మ పరిరక్షణ. ఈరోజు మన SHOAP టీవీలో మనతో ఉన్నారు ఎక్కలి రాఘవులు గారు. నమస్కారం సార్. ఎక్కలి రాఘవులు గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా విశ్వ హిందూ పరిషత్లో పనిచేస్తున్నారు. 78 సంవత్సరాల వయసులో కూడా చురుగ్గా సమస్త కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎక్కలి రాఘవరావు వారిని అడిగి విశ్వ హిందూ పరిషత్ గురించిన మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్, మొదటిగా హిందూ అనేది మతానికి సంబంధించినది మాత్రమే అనేది చాలామంది భావన సార్. అలా కాకుండా ధర్మానికి సంబంధించిన అంశమని కూడా తరచుగా వింటూ ఉన్నాం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి సార్? హిందూ అనేది ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని, అంటే జీవన విధానం, ఇది ఒక మతం కాదు అనే విషయం చాలా స్పష్టత సుప్రీంకోర్టు వరకు కూడా ఈ విషయాన్ని అందజేశారు. ఎందుకంటే ఇంకా చెప్తూ ఉంటారు, హీనంచ దూషయతి హిందూ. ఏదైనా సరే తప్పును నీచత్వాన్ని దూరం చేసేటువంటిది, శుభాన్ని సౌఖ్యాన్ని అలాంటిది కోరేది హిందుత్వం. మనం అందరం వింటూ ఉంటాం, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇలాంటి శబ్దాలు ఇవి హిందుత్వం. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భద్రత కలిగి ఉండాలి. ఇలాంటి భావన కలిగింది ఒకరికని కాదు కదా, పలానా కులం వాళ్ళు, పలానా ప్రాంతం వాళ్ళు, పలానా దేశం వాళ్ళని కాదు కదా. లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పినటువంటిది కూడా, వసుదైవ కుటుంబకం అన్నది కూడా. సో ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు, అది హిందుత్వం. అయితే దీంట్లో మనం కోరుతున్నది ఏమంటే, హిందూ ధర్మం ఇది, మానవతా ధర్మం. ఒక మానవుడిగా 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. కాబట్టి కేవలం అన్నం తిని పిల్లలు కానీ నిద్రపోయి చచ్చిపోవడం, అది పశుపక్షాదులకు కూడా సమానమే. మరి దీంట్లో విశేషత ఏమిటో తెలుసుకున్నది అది హిందుత్వం. కాబట్టి దాని గురించి ప్రపంచం మొత్తం కూడా ఇవాళ స్వాగతించడానికి సంసిద్ధమైంది. ఆ రకమైన విషయాలు మనందరికీ తెలిసినవే. అందులో ముఖ్యంగా అంటే హిందూ ధర్మము అన్నప్పుడు ఆ ధర్మానికి పంచప్రాణ సమానమైన 5 మాన బిందువులు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి మాత. మాత అంటే స్త్రీ. మాతృదేవో భవ అని చెప్పినది ఒకే ఒక సంస్కృతి ప్రపంచంలో, అది హిందూ సంస్కృతి. అంటే తల్లి ఆది దేవతగా భావించింది. ఎందుకోసం? ఆమె యొక్క ఆలోచనే ఈ సమాజానికి ఆధారం. అందుకే మనందరం అంటూ ఉంటాం, ఇంటికి దీపం ఇల్లాలే అని కూడా వింటూ ఉంటాం. అంతేకాదు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని కూడా అంటారు. అంటే మనిషిని తయారు చేసే శిల్పి, అందుకే మాత నిర్మాత అని కూడా చెప్పబడింది. కాబట్టి అటువంటిది మొట్టమొదటిది మాత. రెండవది గోమాత. గావో విశ్వస్య మాతరం. కేవలం ఒక దేశానికి, ఒక ఊరికి కాదు, భారతీయ గోవు ప్రపంచానికే తల్లిగా భావించబడింది. కారణం, భారతీయ గోవు యొక్క శరీరంలో ఓజోను వాయువు ఉత్పన్నం కావడానికి కావలసిన సహాయక శక్తి దానికి ఇచ్చాడు భగవంతుడు. అందుకనే భారతీయ గోవు యొక్క వీపు పైన చెండులాగా ఉంటుంది. అది సూర్యనాడి. సూర్యరశ్మి నుంచి శక్తిని తీసుకొని అది పంచగవ్యం అవన్నీ కూడా అందించగలుగుతుంది. కేవలం దాని దగ్గర ఉంటే కూడా అనేక రోగాలు దూరం అవుతాయని ఈ మధ్య అనేక మంది సైంటిస్టులు కూడా చెప్తారు. దాని యొక్క రక్షణ కూడా మన యొక్క కర్తవ్యం. మూడవది మాతృభూమి. మనందరికీ తెలుసు, దేవభూమి, పుణ్యభూమి, కర్మభూమి, మోక్షభూమి అని భారతదేశాన్ని గురించి వర్ణిస్తుంటారు. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, చతుర్ధామాలు, చతుర్మఠాలు, అలాంటివన్నింటినీ కూడా కలుపుకున్నట్టయితే ఇది దేవభూమిగా భావిస్తాం. అందుకనే దీని యొక్క రక్షణ ఇది కూడా మన యొక్క అంతర్భాగంగా తీసుకున్నది మాతృభూమి. నాలుగవది మఠ మందిరాలు. మఠాలంటే ఆశ్రమాలు, పీఠాలు. ఎవరైతే సన్యాసం స్వీకరించి లోక కళ్యాణం కోసం జీవిస్తూ
వాళ్ళకి కలిగిన భావాలను అనేక గ్రంథస్థంగా తయారు చేసి లోకానికి అందించేటువంటి స్థానాలు, మఠాలు, ఆశ్రమాలు, పీఠాలు. మందిరాలు అంటే అన్ని రకాల మందిరాలు, బౌద్ధ, జైన, సిక్, శైవ, వైష్ణవ, ఇవన్నీ కూడా మానవుని సామాజిక సంక్షేమ కేంద్రంగా భావించి ఆ రకంగా తయారు చేసిన వ్యవస్థ అది మఠ మందిర. చివరిది ధర్మ గ్రంథాలు, అంటే ఆదర్శ మానవ జీవన మార్గదర్శక సూత్రాలు, వేద, ఉపనిషత్, బ్రహ్మసూత్ర, పురాణ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కోసం కాదు, ప్రపంచానికి ఈ విషయాలు కూడా అందించి భారత జగద్గురువుగా వెలిసింది. ఒకనాడు 14 విశ్వవిద్యాలయాలు భారతదేశంలో, నలంద, తక్షశిల, నాగార్జున, పాటలీపుత్ర, ఉజ్జయిని, ఇవన్నీ కూడా వెలిసి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. కాబట్టి 5 మాత, గౌమాత, మాతృభూమి, మఠ మందిర, ధర్మగ్రంథం, ఈ 5 కూడా మన ధర్మానికి పంచప్రాణాలు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అనే ఒక నినాదం తీసుకొని విశ్వ హిందూ పరిషత్ యొక్క జన్మ సాగింది. ఇప్పుడు అది పుట్టి 60 సంవత్సరాలైంది. కాబట్టి దాని ప్రకారంగా ఆలోచిస్తూ, ఎందుకోసం ఇది కేవలం మనం సృష్టించిందే కాదు, ఈ పంచ ప్రాణ సమానమైన మానబిందువులు, ఇది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం మనందరం విన్నాం. అంటే ఏమిటి? యుగ యుగాల్లో కూడా ఈ 5 మీదనే దాడులు జరుగుతూ వచ్చాయి. కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఈ 5 మీదనే దాడి చేశారు. అప్పుడు మహావిష్ణువు 4 అవతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఈ అవతారాలు ఎత్తి ఆ ఇద్దరిని కూడా సంహరించడం జరిగింది. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది, మళ్ళీ 5 మీద దాడులు. అప్పుడు రామావతారం, అంటే ఆ రోజుల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ, తాటకి, వీళ్ళందరూ కూడా అప్పుడు రామావతారం. తర్వాత ద్వాపర యుగం వచ్చింది, అప్పుడు కంస, జరాసంధ, కీచక, నరకాసుర, దుర్యోధన, ఇదే 5 మీద దాడులు. అప్పుడు కృష్ణావతారం తీసుకున్నారు. మరి ఇప్పుడు ఇవాళ ఎవరెవరు చేస్తున్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ సంఘే శక్తి కలవజుగి. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే, ఒక్క సంవత్సరానికి 1,00,000 మంది హిందూ అమ్మాయిలు దొంగిలించబడి, అత్యాచారాలకు గురి కాబడి విదేశాల్లో అమ్మబడుతున్నారు. ఒక్క తల్లికి అవమానం జరిగితే, రామాయణ యుద్ధం, మహాభారత యుద్ధం జరిగిన భూమిలో ఒక్క సంవత్సరానికి 1,00,000 పైగా. ఇది అవమానమా, సన్మానమా? అలాగే ఒక్క గోమాతను రక్షించడానికి దిలీప చక్రవర్తి నుంచి ఛత్రపతి శివాజీ వరకు వాళ్ళ జీవితాలు ఇచ్చాడు. అటువంటి పవిత్ర భూమిలో ఒక్క రోజుకు 1,00,000 పైగా గోవులు చంపబడి మాంసం విదేశాలకు వెళ్ళిపోతోంది. ఇది అవమానమా, సన్మానమా? భరత భూమి, మాతృభూమి 70 లక్షల చదరపు కిలోమీటర్లు. హిమాలయ సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని బృహస్పతి శాస్త్రంలో వ్రాయబడిన విషయం. అంత విశాలమైన భారత్ ఇవాళ 32 లక్షల చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. సగానికి పైగా పోగొట్టుకున్నాం. కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు పోయాయి? మత మార్పిడి. ఈ మత మార్పిడి ఇవాళ ఏ ప్రమాణంలో ఉందంటే, ఒక్క సంవత్సరానికి 8 లక్షల మంది హిందువులు మత మార్పిడికి బలైపోతున్నారు. మరి ఇవాళ భారత్లో ఉన్న 800 జిల్లాల్లో 60 జిల్లాల్లో 60% పైగా ఇలా జరిగినట్టయితే దీని యొక్క భవిష్యత్తు ఏమిటి? కాబట్టి దీన్ని ఆపాలా వద్దా? దీన్ని గౌరవించాలా? మత మార్పిడిని ఆపాలా వద్దా? ఇది 3వ విషయం. 4వది మఠ మందిరాలు. మనందరికీ తెలుసు, మఠాల్లో ఉన్న అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలు సమాజం కోసం సమర్పించి పనిచేస్తారు. ఆదర్శ జీవితాన్ని అనుసరిస్తూ ఉంటారు. అటువంటి చోట ఏం జరుగుతుందో మనకు తెలుసు. పూజ్య జయేంద్ర సరస్వతి స్వామి వారిని 6 నెలలు జైల్లో పెట్టారు. 200 రకాల ఆరోపణలు ఆయన మీద పెట్టి 6 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, ఆయనది ఏ రకమైన తప్పు లేదని. అంతేకాదు శాంతికాళి మహారాజ్ అని ఒరిస్సా, అలాగే మరి స్వామి లక్ష్మణానంద, ఇలాంటి వాళ్ళపైన హత్యలు జరుగుతున్నాయి, ఆరోపణలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ఆపాలా వద్దా? మరి అదేవిధంగా వాళ్ళ భూముల ఆక్రమణ, ఇంకా అనేక రకాలు ఉన్నాయి.
మందిరాలు. మరి ఈ మందిరం మనందరం ఇప్పుడు విన్నాం. బాబర్ అనేవాడు విదేశీ దండయాత్రికుడు భారతదేశంలో ప్రవేశించి అర్థం చేసుకున్నాడు. ఏమిటి? ఈ దేవాలయాలు ఉన్నట్టయితే ఈ సమాజం సమైక్యంగా ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయాలు పడగొట్టాలి అని 33,000 దేవాలయాలు పడగొట్టి 3,000 దేవాలయాల పైన మసీదులు కట్టారు. ఇది ఆనాడు. మరి ఇవాళ ప్రతిరోజు మీరు గమనిస్తే భూముల ఆక్రమణ, దేవాలయ భూముల ఆక్రమణ, విగ్రహాల దొంగతనం, ఆభరణాల దొంగతనం, పూజారి హత్యలు, ఇవి ఆ కుట్ర సాగుతూనే ఉంది. దీన్ని ఆపాలా వద్దా? ఇక 5వది ధర్మ గ్రంథాలు. ఏ పవిత్ర గ్రంథాల కారణంగా భారత్ జగద్గురు అయిందో అటువంటి భారత భూమిలో ఈ రోజున రామాయణ, గీత, భారత భాగవతాలు ఏ స్కూల్ కాలేజీల్లో చెప్పబడకూడదు. చెప్పినట్టు తెలిస్తే ఆ స్కూల్ గ్రాంట్ కట్ అయిపోతుంది. మరి బైబిల్ చెప్పుకోవచ్చు. బైబిల్ కాన్వెంట్స్ 50,000 ఉన్నాయి. అలాగే మరి మదర్సాలు, ఖురాన్ చెప్పుకోవచ్చు, 1,00,000 పైగా ఉన్నాయి. కానీ 35,000 సరస్వతి విద్యా మందిరాలు ఉన్నాయి. ₹1 గ్రాంట్ నోచుకోవట్లేదు. అంటే ఈ రకమైన పరిస్థితుల మధ్యలో ఎందుకు ఈ రకంగా సాగుతోంది? మరి 100 కోట్ల హిందూ సమాజం బ్రతుకుతున్న హిందుస్థాన్లో ఎందుకు ఈ రకంగా ఉంటుంది? కాబట్టి ఏ అనైక్యత కారణంగా హిందూ సమాజంలో ఈ పరిస్థితులు దాపురించాయో వీటిని దూరం చేయడం కోసమే విశ్వ హిందూ పరిషత్ యొక్క జననం సాగింది. కాబట్టి ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే దీన్ని ఆగుతుందన్నది గత 60 సంవత్సరాల, అంటే 1964లో పరిషత్ యొక్క జన్మ సాగింది. అప్పటి నుంచి వీటిని ఎందుకు జరిగింది, దాన్ని ఏ రకంగా ఆపాలి అనేటువంటి విషయంలో నిరంతరం అధ్యయనము, దానికి సంబంధించినటువంటి జవాబును నిర్మాణం చేయడంలో ప్రయత్నం జరుగుతోంది. సార్, 5 మానబిందువుల గురించి చక్కటి విశ్లేషణ అందించారు. వీటి పరిరక్షణ గురించి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఇంతకుముందు మీరు మత మార్పిడుల గురించి ప్రస్తావించారు. మత మార్పిడులు అనేది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. మత మార్పిడులను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ 2 అంశాలను కొద్దిగా వివరించగలరు? రాజ్యాంగం వాస్తవంగా ప్రారంభంలో లేదది. మధ్యలో ఇందిరాగాంధీ టైంలో కొన్ని, మరికొద్ది మంది సమయంలో కొన్ని వచ్చిన వాటిల్లో ఇది ఒకటి. వాస్తవంగా మత మార్పిడి అనేటువంటిది ఉపాసనా మార్పు అయితే ఏ తప్పు లేదు. కానీ దేశాన్ని ముక్కలు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని పతనం చేయడం, అదే దాని లక్ష్యం కనుకైతే ఏ రకంగా ఆలోచించాలి అనేది విషయం. అయితే ఇవాళ జరుగుతున్న మత మార్పిడి ఎక్కడ జరుగుతోంది? దీనికి 4 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి దారిద్ర్యం, రెండవది అనారోగ్యం, మూడవది అజ్ఞానం, నాలుగవది అసమానత. ఈ 4 కూడా కాలదోషాలు. వీటిని దూరం చేసే బాధ్యత అందరిది. కేవలం ప్రభుత్వందే కాదు, సర్వసామాన్య సమాజం ఈ రకంగా భావించుకొని అందరం కలిసి సగౌరవంగా ఈ భూమి మీద జీవించాలి అని చెప్పబడింది మన సంస్కృతి. కానీ దుర్భాగ్యం, ఇంగ్లీష్ వాడి యొక్క కాలంలో ఈ భేదాలు సృష్టించి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకొని వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు, ఒక 5-6 వేల మంది మాత్రమే ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశించారు. అప్పుడు భారతదేశపు జనాభా 42 కోట్లు. 42 కోట్లని 5-6 వేల మంది 200 సంవత్సరాలు బానిసలుగా మార్చారు. ఏమిటి కారణం? ఏది ఆధారం అన్నట్టయితే ఇక్కడ చెప్పానే ఈ 4 విషయాలు, దారిద్ర్యము, అనారోగ్యము, అజ్ఞానము ఆధారం చేసుకొని వాళ్ళందరినీ కూడా కొనుక్కోవడం అంటే స్వాధీనం చేసుకొని ప్రలోభాలకి కొందరిని దొంగలుగా, కొందరిని సైనికులుగా అలా మార్చి ధనవంతుల ఇళ్లను లూటీ చేయడం, వాళ్ళని రక్షించడానికి సైనికులను పంపడం. అలా చేసి జలియన్ వాలాబాగ్లో కొన్ని వేల మంది స్వాతంత్ర యోధుల్ని హతమార్చారు, ఫైర్ చేశారు. చేసిన వాళ్ళందరూ కూడా భారతీయ సైనికులే, ఒక్క ఇంగ్లీష్ సైనికుడు లేడు. ఏమిటి కారణం? మన వాళ్ళ చేతనే ఇలా పతనం కావడానికి కారణం ఏమైంది అంటే ఈ మత మార్పిడి. కాబట్టి ఈ మత మార్పిడి అనేటువంటిది
కేవలం ఏదో ఉపాసనా మార్పు అయితే పెద్ద సమస్య లేదు. ఎందుకంటే బౌద్ధ, జైన, సిక్కు, శైవ వేలాది ఉన్నాయి. అందులో ఇంకో ఒకటో రెండో పెరిగితే పెద్ద సమస్య లేదు. కానీ బలవంతాన మతం మార్చడం, మారిన వాళ్ళని దేశద్రోహులుగా, ఈ భారతీయ సంస్కృతికి శత్రువులుగా తయారు చేయడం ఇది ప్రమాదం. దాన్ని మనం నిరసిస్తున్నాం. వాళ్ళ వల్లనే ఈ చెప్పిన 5 మానవిందువుల యొక్క పతనానికి కూడా కారణం వాళ్ళే అవుతున్నారు, ఆధారం వాళ్ళు అవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అట్లాగే సార్, విశ్వ హిందూ పరిషత్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంస్థ యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఏమిటి? ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు సాధించారని మీరు భావిస్తున్నారు సార్? 1964 ఆగస్టు 29 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు సాందీపని సాధనాలయం స్వామి చిన్మయ మిషన్ బొంబాయిలో స్థాపించబడింది. ఆ రోజుని యావత్ దేశంలో ఉన్న సిక్కు సాంప్రదాయం, బౌద్ధ సాంప్రదాయం, జైన సాంప్రదాయం, అలాగే అడవుల్లో ఉన్నటువంటి అనేక మంది వనవాసుల యొక్క సాధు సంతులు వాళ్ళందరూ కూడా చేరి ఈ పరిషత్ యొక్క స్థాపనకి ఆధారాలయ్యారు. ఏ రకమైన వర్గానికి, వర్ణానికి, ప్రాంతానికి సంబంధం లేకుండా అన్నిటికీ అతీతంగా మనం సమాజ కళ్యాణమే దీని యొక్క ముఖ్యమైన కేంద్రం. దానిలో మొట్టమొదటి గీతం ఏమిటో తెలుసా? విశ్వమఖిలముద్ధర్తుమమి నిర్మితావయం, మానవం సముద్ధర్తుమమి ప్రేషితావయం అని దాని యొక్క మొట్టమొదటి గీతం. అంటే ఏమిటి? విశ్వం అఖిలం ఉద్ధర్తుమమి, యావత్ విశ్వాన్ని ఉద్ధరించడం కోసం ఈ మానవ జన్మ లభించింది. మానవం సముద్ధర్తుమమి, భగవంతుని చేత పంపబడ్డాం. ఇటువంటి భావనతో నిర్మించింది విశ్వ హిందూ పరిషత్. ఆ రోజున తీసుకున్న ముఖ్యమైన అంశాలు ఇవే. ఇది మత మార్పిడి ఆపాలి, ఇది మొట్టమొదటి విషయం. ఎందుకోసం? 70 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భూమి 32 లక్షలకు దిగిపోతే స్వాతంత్రం 1947 నాడు వచ్చి 64 వరకు, అంటే 17 ఏళ్ళ వరకు కూడా ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళకి చీమ కుట్టినట్లేదు. అంటే ఇంత భూమి పోయిందేనే బాధ లేకుండా జీవితం సాగుతోంది. మరి ఎందుకు జరుగుతుందనే ఆ సమస్యలను పరిష్కరించడానికి కూడా సిద్ధంగా లేదు. కాబట్టి అట్లాంటి రాజకీయాలు దేశంలో ఉన్న కారణంగా ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని సంరక్షించడం అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ జన్మించింది. దాని తర్వాత ప్రపంచంలో సుమారుగా 100 దేశాల్లో హిందూ సమాజం ఉన్నారు. వాళ్ళు దేశానికి స్వాతంత్రం రాగానే ఇంకా మనకు మార్గదర్శనం దొరుకుతుందని ఎదురు చూస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరు ఇక్కడ ఆలోచన ఇచ్చే స్థితి లేదు. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందూ సోదరులకి మార్గదర్శనం చేయడం ఇది 2వ భాగం. 3వది, ఏ సేవ లేక అంటే మత మార్పులు జరుగుతున్నాయో సేవా కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది 3వ భాగం. 4వది, మన ధర్మం అంటే ఏమిటో తెలియక అజ్ఞానంతో అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన ధర్మాన్ని సరైన పద్ధతిలో వాళ్ళకి సరళమైన భాషలో అర్థం చేయించి వాళ్ళను సరైన మానవులుగా, ఆదర్శ మానవులుగా జీవించేట్టుగా తయారు చేయడం కోసం వ్యవస్థ చేసింది అది విశ్వ హిందూ పరిషత్. సో ఇలాంటి ముఖ్యమైన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వాటిని పెట్టుకొని ప్రారంభించింది. ఇవాళ 60 సంవత్సరాలు ప్రవేశించాం పరిషత్ ప్రారంభించి. ఈ 60 ఏళ్లలో ఈ అన్ని విషయాల్లో ముందుకు నడిచింది. ఎట్లా? భారతదేశంలో 6,25,000 గ్రామాలు ఉన్నాయి. అందులో 1,45,000 గ్రామాలకి ఈ సంస్థ చేరింది. అంటే అక్కడ కమిటీ ఫార్మ్ అయింది. ఇది ఒక విషయం. అదేవిధంగా 1,00,000 పైగా సేవా కార్యక్రమాలు ప్రారంభించాయి. అంటే దారిద్ర్యాన్ని దూరం చేసే ఉపాధి కల్పన చేసేవి, అజ్ఞానాన్ని దూరం చేసే మరి అటువంటి విద్యా సౌకర్యాలు, అనారోగ్యాన్ని దూరం చేసే చికిత్సా కేంద్రాలు, అసమానతలను దూరం చేసే రకరకాలైన అనుష్ఠాన కార్యక్రమాలు ఇవి దేశవ్యాప్తంగా రన్ అవ్వడం మొదలెట్టాయి. ఆ రకమైన పద్ధతిలో
దేశంలో సమైక్యతను తేవడంలో విజయాన్ని సాధిస్తూ ముందరికి నడుస్తోంది. దీంట్లోనే అంతర్భాగంగా మీ అందరూ ఈ మధ్య చూసి ఉంటారు, రామజన్మభూమి కోసం మన వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రయత్నం? దానికోసం ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోరాదు, విదేశాల నుంచి ₹1 అడగరాదు. ₹10 నుంచి మొదలెట్టి ఎంతైనా ధన సేకరణ చేసి రామజన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణం జరగాలి అంటే 40 రోజుల్లో 4,500 కోట్ల ధనం సేకరించబడింది. కాబట్టి సుమారుగా 30 లక్షల మంది కార్యకర్తలు పనిచేశారు. 65 కోట్ల మంది ధనాన్ని సమర్పించారు. అంత పెద్ద ఎత్తు వ్యవస్థ విశ్వ హిందూ పరిషత్ ద్వారా జరిగింది. అంతేకాదు, మొన్న కూడా చూసి ఉంటారు, అక్షింతలు అయోధ్య నుంచి వచ్చి ఇంటింటికి పంచాలి అని అంటే దరిదాపు భారతదేశంలో 65 కోట్ల మందికి అక్షింతలు అందించారు. దాంతోపాటుగా అయోధ్య రామజన్మభూమి ఆ చిత్రాన్ని కూడా సమాజానికి అందించారు. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా ఇవాళ మనం గమనించి ఉంటాం, గ్రామానికి ఇచ్చిన సూచన ప్రకారం 4,75,000 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కాబట్టి ఇంత విస్తృతంగా సాగిన వ్యవస్థ అది పరిషత్ యొక్క విజయంలో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికన్నా ముందు జరిగిన వాటిల్లో 2 మాటలు చెప్తాను. ఒకటి, 1983లో ఏకాత్మతా యాత్ర అనే కార్యక్రమం జరిగింది. భారతమాత, గంగామాత రథాలు దేశవ్యాప్తంగా నడిచాయి. అప్పుడు 2.5 లక్షల గ్రామాలు, 10 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇది 83. 84 నుంచి రామజన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఇక దాని యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆ విధంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఇవాళ ప్రపంచంలో 100 దేశాల్లో దీని యొక్క శాఖలు విస్తరించాయి. మరి వాళ్ళందరూ కూడా మొన్ననే బహుశా మీరు గమనించి ఉంటారు, న్యూజిలాండ్లో వరల్డ్ హిందూ కాంగ్రెస్ పేరుతో కార్యక్రమం జరిగింది. దానికి మొత్తం 100 దేశాల ప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందం పొందారు. మార్గదర్శనం తీసుకుంటూ ముందరికి వెళ్ళగలుగుతున్నారు. ఇది ఇవాళ జరుగుతున్న విశేషమైన కార్యక్రమం. సార్, ఒకనాడు రామ జన్మభూమిలో భవ్యమైన మందిరం ఉండేది. కొన్నాళ్ళకు పడగొట్టబడింది. మరలా ఈరోజు దాన్ని దివ్యంగా పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణంలో విహెచ్పి పాత్ర కావచ్చు, ఆర్ఎస్ఎస్ పాత్ర కావచ్చు, భారతీయ జనతా పార్టీ పాత్ర కావచ్చు, అందరూ కీలక పాత్ర పోషించారు. అసలు ఈ విహెచ్పి, ఆర్ఎస్ఎస్, భాజపా మధ్య గల అనుబంధం ఏంటి సార్? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాన్ని ఆర్ఎస్ఎస్ అంటాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న ప్రజల్లో 1 ఐకమత్యం, 2 దేశభక్తి, 3 సౌశీల్యం, 4 క్రమశిక్షణ. ఈ 4 గుణాలు కావాలి అని జన్మించిన సంస్థ అది ఆర్ఎస్ఎస్. ఈ 4 గుణాల్లో చక్కగా సాధన కలిగిన వ్యక్తుల్ని వివిధ రంగాల్లోకి ప్రవేశింపచేసింది. ఆ విధంగానే ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్, విద్యార్థి రంగంలో విద్యార్థి పరిషత్, రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీ, అలాగే మజ్దూర్ సంఘంలో మజ్దూర్లో బిఎంఎస్, భారతీయ మజ్దూర్ సంఘ్, అలాగే కిసాన్లో కిసాన్ సంఘ్, వనవాసుల్లో వనవాసి కళ్యాణ్. ఈ రకంగా 40 సంస్థలు దాంట్లో నుంచి ఉద్భవించాయి. మళ్ళీ ఏ దానికి అది స్వతంత్రం. మళ్ళీ ఆర్ఎస్ఎస్తో రెగ్యులర్ సంబంధాలు ఏ రకమైనవి కూడా ఉండవు. దేనికది ఈ 4 గుణాలు ఆ రంగాల్లో ప్రవేశింప చేయడానికి అవి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఈ 40 సంవత్సరాల్లో ఉన్న టాప్ పీపుల్, అంటే కేంద్రంలో ఉండే టోలీ 10 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 నెలలకు ఒక్కసారి కలుస్తారు. అంటే ది స్కూల్ ఆఫ్ థాట్ ఈజ్ సేమ్, ఒకే భావనతో ఉన్నవాళ్ళు కాబట్టి కలిసి గత 6 నెలల్లో ఏం జరిగింది సమీక్ష చేస్తారు. రాబోయే 6 నెలలకు సంబంధించిన యోజన చేస్తారు. ఇది దానికి ఉన్నటువంటి సంబంధం. ఇలా సాగుతూ ఉంటుంది. అయితే మీరు అన్నారు ఒకనాడు భవ్యమైన మందిరం ఎవరు కట్టారది? బహుశా మీరు గమనించి ఉంటే
శ్రీరాముని కాలంలో తన యొక్క కుమారుడు కుశ మహారాజు నిర్మాణం చేసిన మందిరం అది. ఎందుకు కట్టాడు? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే ధర్మానికి ప్రతిరూపంగా. ఎట్లా? భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, రాక్షస ధర్మం, చివరికి వానర అందరికీ కూడా తన ధర్మం ఏంటో బోధించినటువంటి మహాపురుషుడు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి ఉండొచ్చు. అంటే మనకు రాజ్యాంగం ఏనాడో రాముడే ఇచ్చేశాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనందరం గనక రామాయణం చదివితే ఆ విషయాలు చక్కగా బోధపడేవి. దురదృష్టం ఇవాళ చదవకూడదు, అటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ రాముని యొక్క ఈ కార్యం వల్లనే 12,000 సంవత్సరాలు రామరాజ్యం నిర్మాణమైంది. కారణం, అందరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాలించినప్పుడు దండించేవాడు లేడు, దండింపబడేవాడు లేడు. ఆనందంగా సమాజం సాగింది. అటువంటి రామరాజ్యం సమాజానికి అత్యంత ఆవశ్యకం. ఇది ఎవరో ఒక మతం వాళ్ళు, ఒక దేశం వాళ్ళ కోసం కాదు. మీకు తెలుసా, ఇండోనేషియా రామాయణం, మలేషియా రామాయణం, బాలి రామాయణం వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మానవ ధర్మం ఎలా తెలుసుకోవాలో, ఎలా అధ్యయనం చేయాలో ఉన్న మహాగ్రంథాన్ని అందరూ కూడా స్వీకరించారు. కాబట్టి అటువంటిది ఈ భూమి మీద ఉండాలని కుశ మహారాజు దేవాలయం కట్టించాడు. అంటే త్రేతాయుగం. దీన్ని విక్రమాదిత్య మహారాజు 3వ శతాబ్దిలో ఉన్నతంగా తయారు చేశాడు. ఇక బాబర్ అనేవాడు 1526లో 28లో వచ్చి గమనించాడు. ఎందుకంటే ఈ భారత భూమిలో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయిక, ఈ 7 కూడా పుణ్యనగరాలు. అందులో మొట్టమొదటిది అయోధ్య. కాబట్టి వచ్చి అయోధ్యను విధ్వంసం చేయడం మొదలెట్టాడు. ఫస్ట్ టైం అతని సైనికులు గుర్రాల మీద వచ్చారు కత్తులతో. అప్పుడు అయోధ్య వాసులు అందరూ కూడా ఎదురు తిరిగితే మొట్టమొదటి యుద్ధంలో 1,25,000 మంది బలిదానమయ్యారు. ఆ తర్వాత 77 యుద్ధాలు జరిగాయి. ఆ మొత్తంలో 4,50,000 మంది బలిదానమయ్యారు. స్వాతంత్రం వచ్చింది. దాని చరిత్ర అంతా మీకు తెలుసు. చివరికి మొత్తం మీద విశ్వ హిందూ పరిషత్ టేకప్ చేసింది. దాన్ని భవ్యమైన మందిర నిర్మాణం కోసం ఉద్యమాలు నడిపింది. ఎలాంటివి? రామజానకి రథాలు నడిచాయి, రామశిలా పూజలు నడిచాయి, పాదుకా పూజలు నడిచాయి, జ్యోతి యాత్రలు నడిచాయి. ములాయం సింగ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరప్రదేశ్లో ఈ అయోధ్య కోసం ఒక్క పక్షిని కూడా లోపలికి రానివ్వనని శబ్దం పూంతే అశోక్ సింఘల్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఫలానా 1989 నవంబర్ 2వ తేదీన అక్కడికి రావాలి, కరసేవ జరగాలి అని పిలుపునిస్తే 90,000 మంది ప్రవేశించారు. అంటే ములాయం సింగ్ రోడ్లన్నీ బ్లాక్ చేసి పారేసినా కూడా 90,000 మంది అయోధ్యకు వచ్చారు. అది చూసి తన కోపం వచ్చి జైళ్ళలో ఉన్న దొంగలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి తుపాకులు ఇచ్చి వచ్చిన 90,000 మందిని కాల్చి పారవేయడానికి పంపించాడు. ఆ కాల్పుల్లో కొన్ని 100 మంది అసువులు బాశారు. సాధు సన్యాసులనైతే తలకి కాళ్లకు రాళ్ళు కట్టి సరయూ నదిలో పడేసి చంపించారు. ఆ చంపబడిన వాళ్ళందరినీ సామూహిక దహనక్రియలు జరిపి ఆ భస్మాన్ని తీసుకొని మళ్ళీ భస్మ కలశ యాత్రలను దేశమంతా నడిచాయి. 91 ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీ బోట్స్ క్లబ్లో 25 లక్షల మందితో ఈ రామజన్మభూమి ఉద్యమానికి ఓ పెద్ద సమ్మేళన కార్యక్రమం శంఖారావం ఊదారు. దాని పరిణామం 1992 డిసెంబర్ 6వ తేదీన 7 లక్షల మంది అక్కడికి చేరి ఆ ఢాచాని తొలగించి పారేశారు. తర్వాత దాన్ని టార్పాలిన్స్తో కట్టారు. ఇవాళ దానికి ఒక భవ్యమైన రూపం రావడమే కాదు, అది ఒక శౌర్య, మన వాళ్ళలో ఉన్న ఐక్యతకి, శౌర్య ధైర్య పరాక్రమాలకి అది ఒక చిహ్నంగా అయోధ్య మందిరం నిర్మాణమైంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి భవిష్యత్తు ఎలా అన్నప్పుడు, ఏ గుణాలు లేక మనం పోగొట్టుకున్నాం అంటే సమాజంలో సమైక్యత అనేది లేక పోగొట్టుకున్నామో, ఈ రోజున ఐక్యత అనేది నిర్మాణం చేసి రక్షించుకుంటాం. ఇది మన యొక్క కల్పన. ఎట్లా అనేదానికి మా సూత్రం ఏంటంటే,
ప్రతి 2000 జనాభాలో అంటే 400-500 ఇండ్ల మధ్యలో ఒక 20 మందితో ఒక చిన్న సమితి నిర్మాణం చేస్తాం. దగ్గరున్న దేవాలయంలో ప్రతి వారం 1 గంట సేపు ఈ 20 మంది అక్కడికి చేరాలి. అట్లా 1,00,000 మంది జనాభాలో 50 కమిటీలు అవుతాయి. 50 × 20 1000 మంది అవుతారు, అంటే 1%. 1,00,000కు 1000 మంది చొప్పున వారంలో 1 గంట సేపు ఒక చోట చేస్తారు. కాబట్టి అటువంటి శక్తి మనం యావత్ దేశంలో ఇవాళ గుంటూరు నగరం ఉంది, ఇక్కడ 3 లక్షల పాపులేషన్ సుమారు అని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువే ఉంటుంది. లేదు 5 లక్షలు అందాం మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. కాబట్టి 5 లక్షల్లో అంటే 250 కమిటీలు ఈ రకంగా తయారవ్వాలి. అది మన యొక్క లక్ష్యం. అంటే 2,500 అంటే 50,000 మంది సుమారుగా తయారవుతారు. కాబట్టి అటువంటి స్థితి ఏ రోజు నిర్మాణం అవుతుందో అప్పుడు ఈ లవ్ జిహాదులు ఆపేయగలుగుతాం, గోహత్యను ఆపగలుగుతాం, మత మార్పిడిని ఆపగలుగుతాం, దేవాలయాలు రక్షించుకోగలుగుతాం, మన ధర్మాన్ని చక్కగా ప్రబోధించేటువంటి కేంద్రాలు దేవాలయాలుగా తయారు చేసుకోగలుగుతాం. ఇది మన యొక్క జవాబు. ఆ జవాబులో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. మొన్న ఈ అక్షింతలు పంచి దేవాలయాల కేంద్రంగా అయోధ్య నుంచి వస్తున్న లైవ్ టెలికాస్ట్ అందరికి కూడా చూడమంటే భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయం ముస్తాబై ఆ రోజున అందరికి కూడా అటెండ్ అయ్యారు. దాన్ని మనం కంటిన్యూ చేయడం కోసం అలా ప్రయత్నం జరుగుతోంది. దాంతోపాటుగా మనం అనుకున్నామే రామాయణాన్ని అధ్యయనం చేసి ప్రతి ఒక్కరు కూడా తమ ధర్మాన్ని తెలుసుకొని జీవింప చేయడం కోసం తీసుకున్న కార్యక్రమం అది. ఆ కార్యక్రమం విజయవంతం అవడం కేవలం భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా మార్గదర్శనం అవుతుంది. అందుకని ఇది రామ మందిరం ఇది రాష్ట్ర మందిరంగా మారాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ అటువంటి వ్యవస్థ కూడా సుమారు 75 ఎకరాల్లో మొన్ననే 5 రోజులు అక్కడే ఉండి వచ్చాను. 22 రకాల ప్రాజెక్ట్స్ అక్కడ తయారవుతున్నాయి. ఆ వ్యవస్థ మొత్తం కూడా ఒక ఆదర్శ మందిరం అంటే ఎలా ఉండాలి, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ మందిర కమిటీలో ఉండకూడదు. ఎందుకంటే రాజకీయాలు మనుషుల్ని డివైడ్ చేస్తాయి. అంతేకాకుండా ఏదో రకమైన స్వార్థ భావాలు నిర్మాణం కాబడతాయి. అందుకని 18 మందిలో ఒక్కరు కూడా రాజకీయ నాయకులు లేరు. ధార్మిక భావనతో దేశభక్తి భావంతో దైవభక్తితో ఉన్న శ్రద్ధాళువులు మాత్రమే ఆ కమిటీలో ఉండాలి. అటువంటి ఒక ఆదర్శ దేవాలయ వ్యవస్థ అక్కడ రూపొందిస్తున్నారు. దాని ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా అటువంటి వ్యవస్థ నిర్మాణమైనాడు సమాజమే ఎంతో చక్కగా ముందరికెడుతుంది. దానికి సంబంధించిన 1-2 మాటలు మేము ముందుంచుతాను. విషయం ఏంటంటే మనకు దేవాలయము సమాజ సంక్షేమ కేంద్రము అని అన్నాను. ఎట్లా? మనకు దేవాలయంలో ఉదయం పూట తీర్థం ఇస్తారు. తీర్థం అంటే పంచగవ్యం, పంచఘృతం, పంచామృతం, తులసీదళం, కర్పూరం అని 24 రకాల ఔషధులు ఆ తీర్థంలో ఉంటాయి. అందుకే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షీకరం అని ఇలా చెప్తారు. అంటే వాస్తవంగా అది సర్వరోగ నివారణ. ఒకనాడు ఈ దేశంలో హాస్పిటళ్ళు క్లినిక్లు లేవు. ఎటువంటి వ్యాధి వచ్చినప్పటికీ కూడా గుడికి వెళ్ళి తీర్థం తెచ్చుకునేవారు. తెచ్చుకోలేకపోతే పూజారి వచ్చి ఆ రోగిగా ఉన్న వ్యక్తికి ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఆరోగ్య వ్యవస్థ గుడి నుండి జరిగేది. మధ్యాహ్నం వేళ ప్రతి గుడిలో గంట ఉంటుంది. ఆ ఘంటానాదం చేస్తూ ఆగమార్ధంతు దేవానాం అని పిలుస్తారు. ఎవరు ఆ దేవతలు? ఒక్క పూట కూడా భోజనం నోచుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఘంటానాదం విని గుడికి రావాలి. మధ్యాహ్నం వేళ భగవంతునికి నైవేద్యం ఇచ్చి ఆ భోజనాన్ని అన్నప్రసాదం పేరుతో గుడి నుంచి నిత్యం కూడా ఒక పూట భోజనం లేని వాళ్ళందరికీ కూడా ఉపలబ్ధి అంటే లభించేది. కాబట్టి ఒక్క అన్నమే కాదట, భోజనశాల, ధర్మశాల, మల్లశాల అంటే వ్యాయామశాల, యోగశాల అంటే యోగా అభ్యాసం, యాగశాల యజ్ఞం, వేదశాల, గౌశాల, ఇవి 7 రకాలైనవి. అంటే సప్త సంతాన విధి అనేవారు. అంటే దేవాలయం మనం కట్టినా
దేవుడు యజమాని, మనం కాదు. మిగతా అందరూ కూడా ధర్మకర్తలు. వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఈ 7 రకాల కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి ధనం ఎక్కడ? ప్రతి హిందూ తన ఆదాయంలో 11% గుడికి సమర్పించేవారు. ఎందుకు? గుడి నుంచి అన్నీ లభిస్తున్నాయి. అలా ఉండేది ఒకనాటి వ్యవస్థ. సంధ్యా సమయంలో 6 గంటలకి మొత్తం ఆబాలగోపాలం గుడికి వచ్చేవారు. అక్కడ సత్సంగం జరిగేది. ఈ మహా గ్రంథాల నుంచి నేడు ఎలా జీవించాలో చెప్పేవారు ధర్మాచార్యులు, పండితులు, పురోహితులు. అక్కడ చెప్పి ఆ విధంగా జీవితాన్ని నడిపేవారు. మనందరికీ తెలుసు. ఇవాళ రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం వెళితే పెద్ద పెద్ద ప్రాకారాలు. ఎందుకంత పెద్దవంటే అందరూ కూడా సాయంకాలం వచ్చి కూర్చునేవాడు. అలాంటిది మన వ్యవస్థ. అందుకే విదేశస్తులకి ఏమనిపించిందంటే ఈ వ్యవస్థ సరిగ్గా నడిచితే ఎవడు కూడా భారతదేశం పైన రాజ్యం వెళ్ళడం సంభవం కాదు. కాబట్టే వీటిని పడగొట్టే పద్ధతి చేశారు. అది దురదృష్టం. ఇవాళ మనం వాటిని పునర్వైభవం వాటికి తీసుకురాగలిగితే మళ్ళీ ఈ సమాజం శక్తివంతంగా ఉంటుంది. దీనికి ఆదర్శంగా రామజన్మభూమిని మనం తీసుకుందాం. అది ఉద్దేశం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ముఖ్యంగా ధర్మో రక్షిత రక్షత అంటూ ధర్మపాలనకు ప్రతీకగా రామ మందిర నిర్మాణం జరిగిందని మీరు తెలియజేస్తున్నారు. మరి ప్రతిపక్షాలేమో ఈ అంశాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నేను మీతో ముందే అన్నాను, ఈ ఉద్యమం 1984లో ఆరంభించారు. ఇవాళది కాదు. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే 1528 నుంచి ప్రారంభించారు. కాబట్టి ఏ ఎన్నికలు వస్తాయని ఆరంభించలేదు. ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కూడా ఆలోచించలేదు. ఈ ఉద్యమం కంటిన్యూస్గా నడుస్తూనే వస్తుంది. కాబట్టి ఇవాళ దానికో స్థితి వచ్చింది, సమయం వచ్చింది. దానికి పండితులు, పురోహితులు వాళ్ళు కూర్చొని దానికి తిథి నిశ్చయిస్తున్నారు. దాని ప్రకారం వెళుతున్నాం. ఇవాళ దేశంలో అనేక మందిరాలు, అనేక ధర్మశాలలు అనేకం తయారవుతాయి. వాటన్నిటి వెనక మనం తిథి, నక్షత్రం అవి చూసి మనం ప్రారంభిస్తున్నాం తప్ప ఏ పొలిటికల్ ఎన్నికలు వస్తాయి, ఏ ఎన్నికల ముందు ఇది మొదలు పెట్టాలని పొరపాటును కూడా ఎవరు అనుకోరు కదా. కాబట్టి అలా అనుకుంటున్నారంటే అది కేవలం హ్రస్వదృష్టి, అంటే దూరదృష్టి లేని కారణంగా అట్లా అనుకోవడం తప్ప. చెప్పాను కదా, త్రేతాయుగం నుంచి వచ్చిన మందిరం దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలన్నింటినీ అధిగమించి ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతుంటే ఎన్ని ఎన్నికలు వచ్చాయి, ఎంతమంది ఓడారు, ఎంతమంది గెలిచారు, దీనికి ఏమైనా సంబంధం అనుకుంటే అది అజ్ఞానం అవుతుందని నేను భావిస్తాను. మరో ముఖ్య ప్రశ్న సార్, మనందరికీ తెలిసిన అంశమే భారతదేశం భిన్న కులాల, భిన్న మతాల, భిన్న సంస్కృతుల మిళితమైన లౌకికవాదాన్ని ప్రతిబింబిస్తుంది సార్. ఈ అంశాన్ని అసలు మీరు ఎలా పరిగణిస్తారు సార్? భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మన సంస్కృతి యొక్క ఒక ఆధారమైనటువంటి స్థితి. మనం భిన్నత్వాన్ని ఎప్పుడు కూడా కాదనలేదు. ఎందుకంటే ఒకే తల్లికి 4 పిల్లలు పుట్టినా పిండే పిండే మతిరి భిన్న. అంటే ఒకడు వ్యాపారం కోరుకుంటాడు, ఒకడు ఉద్యోగం కోరుకుంటాడు, ఒకడు ఇంకోటి కోరుకుంటాడు. ఇవన్నీ అసలు పుట్టుకలోనే భిన్నభావం ఉంటుంది. అందులో ఏకత్వం తీసుకురావాల్సిన ప్రేరణ అది మన యొక్క సంస్కృతిలో గొప్ప విషయం. అనేకత ఆమె ఏకత, హిందూకి విశేషత అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి వివిధ పద్ధతులన్నింటిలో కూడా బహుశా మీరు గమనించుంటారు, స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. అందరినీ ఆదరించు, నిన్ను నీవు నీ యొక్క పద్ధతిని నువ్వు అవలంబించు. ఎవరిని కూడా ఇది తప్పు అని అనొద్దు. ఎందుకంటే ప్రతి పనిలో దాని యొక్క గొప్పదనం దానికి ఉంది. అది మనం గుర్తించాలి. అటువంటిది గుర్తించి దాన్ని గౌరవించడం అది చేతవా. చేతకాని వాడు ఎప్పుడు ద్వేషం భావనతోటే ఉండిపోతారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ కులాలు అనేవి వాస్తవంగా సరైన పదం కాదు. వర్ణం, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం గుణకర్మ విభాష భగవద్గీత చెప్పారు. శరీరములు, చేతులు, కాళ్ళు, పొట్ట, తల, వివిధ రకాలు ఎలాగో పనులు కూడా అలాంటివి ఉంటాయి. ఆ పనులు తక్కువ ఎక్కువనే అంటే అది అర్ధరహితం, అవివేకం. ఎందుకంటే శరీరంలో
కాళ్ళ, వేళ్ళ, గోళ్ళ అన్నీ కూడా గౌరవించాల్సింది. ఏ ఒక్కదానికి ఇబ్బంది వచ్చినా మనిషి ఇబ్బంది పడతాడు. అట్టగే సమాజంలో భిన్నత అనేది సహజం. అది దాన్ని గౌరవించడం, నేర్చుకోవడం అది మన యొక్క పద్ధతి. దాన్ని మేము అనుసరిస్తాం. పరిషత్ ఎప్పుడు కూడా ఎవరిని తోలనాడడం కానీ ఇంకోటి అనడం అసలు దీని యొక్క చరిత్రలో లేదు. ఎందుకంటే హిందుత్వంలోనే లేదు. మీకు తెలుసు కదా, హూణులు, గ్రీకులు, శకులు అనేక మంది వచ్చారు. బహుశా యూదులు అంటే ఇజ్రాయలీస్ ఎన్నో దేశాల్లో తరంబడి చివరికి భారతదేశంలో వచ్చి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ సుఖంగా ఉన్నారు. ఎవరికి అపాయం కలగలేదు. ఇక్కడ అందరినీ గౌరవించేది, మానవతా దృష్టితోటి ఆలోచించేది అది మన యొక్క హిందుత్వం. కాబట్టి అటువంటి ఆలోచన ఏ రోజు కూడా మనం చేయలేదు. మరి ప్రపంచానికి జగద్గురువు అయినప్పుడు 14 విశ్వవిద్యాలయాలు వెలిసినప్పుడు ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ చదువుకుంది. వాళ్ళందరూ కూడా గౌరవిస్తున్నారు. వాటికి మరి నరేంద్ర మోడీ దేశాలకు వెళ్ళి ఏ రకంగా ఆలోచన ఇస్తున్నాడో చూస్తున్నారు కదా. వాళ్ళ G20లో ఆయన ఇచ్చిన భాషణ, వసుదైవ కుటుంబకం అన్న భావన, మరి వాళ్ళ యోగా డే పెట్టి మొత్తం ప్రపంచమంతా ఒక తాటి మీదకి తీసుకొస్తున్న ఆలోచన ఎవరిని ఆయన ఆలోచించాడు అంటే మన వాళ్ళు ఎవరు ఈ సంస్థలలో ఎవరు తయారైనప్పటికీ కూడా భిన్న భావాలని కూడా గౌరవించే వాళ్ళే తప్ప వ్యతిరేకించడం లేకపోతే ఏదో కూల్చడం ఇలాంటి డిస్ట్రక్షన్ మంది కాదు. ఒక్కటేమంటే వాళ్ళ ముస్లిం వాళ్ళని మనం గౌరవించేవాళ్ళం. కానీ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు వాతావరణం అంటే అల్లాహ్ నమ్మని వాడు కాఫిరు. కాఫిర్ అంటే చంపబడవలసిన వాడు. ఎంత దుర్భాగ్యం. అట్టగే క్రీస్తుని నమ్మని వాడు సైతాన్, వాడు భూమి మీద ఉండకూడదు. ఇది దురదృష్టం. ఇప్పుడు ఆ ధర్మంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి. వాటిని పాలించండి, ఆచరించండి, గౌరవిద్దాం. కానీ అది కానివాడు భూమి మీద ఉండకూడదు. ఇది ఏ వ్యవస్థ కూడా మమతని సమతను నాటవలసింది మతం, ఒకవేళ మతమే అయితే. అలాంటిది కాకుండా నా మాట వినకపోతే నాకు భిన్నంగా ఉంటే నువ్వు బతకూడదు అనే పదం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా అమానుషం. సార్, ఎవరో మత ఛాందస్తవాదులు చేసిన పనికి ఈ అంశాన్ని మతం మొత్తానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? మంచిది కాదు. అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అందుకే అలాంటివి రాకుండా చూడడం అందరి యొక్క ధర్మం. అటువంటి భావాలు తలెత్తకుండా మనందరం కూడా మానవతా దృష్టితో అందరినీ గౌరవించాలి. అందుకనే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అంటారు సత్యసాయిబాబా లాంటి వారు. అనేక మంది చెప్తున్న పదం అదే. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, సహకరించు. ఇది మన ధర్మం. కాబట్టి ఈ భావాన్ని పెంచవలసిన మనందరం కూడా, అది కాకుండా దాన్ని వ్యతిరేకించడం, వాళ్ళు వెళ్ళి గోవును పూజిస్తారు కాబట్టి దాన్ని చంపాలి, దేవాలయం పూజిస్తారు కాబట్టి పడగొట్టాలి. అసలు ఈ స్వభావం ఏదైతే ఉందో దాన్ని నిరసించాలి కదా. ఇది తప్పు నాయన, ఇలా చేయకూడదు అని అనాలి కదా. అది అనకుండా దాన్ని సమర్థించారు అంటే పాపం అయిపోతుంది. అందుకని మనం ఏమంటామంటే, ఒక మాట చివరిగా అంటాను, సీతమ్మను తీసుకువెడుతున్న రావణాసురుడిని చూసింది జటాయు. చూసి బాధపడింది. ఇది అధర్మం, అన్యాయం, అక్రమం, పాపం, ఇది నేను బతికుండగా జరగనివ్వను అని ఎదిరించింది. 2 రెక్కలు తెగిపడ్డాయి, కింద పడింది. యమదూతలు వచ్చారు. చెప్పింది, నేను రాముడు వచ్చేంతవరకు బతికుండాలి, వెళ్ళిపోండి. చివరికి రాముడు వచ్చాడు. రాముని ఒడిలో జటాయు కూర్చొని అన్ని విషయాలు చెప్పి రాముని ఒడిలో శరీరం వదిలి ధన్యత చెందింది. అదే ద్వాపరయుగం వచ్చింది. భీష్ముడు మహాశక్తివంతుడు, తపస్సు, యోద్ధ. నిండు సభలో జరుగుతున్న అన్యాయం, అధర్మం, పాపం, ద్రౌపది వస్త్రాపహరణం చూస్తూ ఆపగలిగిన శక్తి ఉండి కూడా ఆపలేకపోయాడు. దానివల్ల ఏం జరిగింది? అంతిమ దశలో అతి దుర్గతి అంటే శరశయ్యపై పడి 42 రోజులు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ రక్తం చూకుతూ అతి దుర్గతిలో శరీరం వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భగవాన్ కృష్ణుడు వచ్చాడు చూద్దామని. అడిగాడు, మహాత్మా, నేను జీవితం అంతా శ్రేష్ఠుడిగా ఉత్తముడిగా ఉన్నానే, ఎందుకు నాకు ఈ అంతిమ దశలో దుర్గతి ప్రాప్తించిందంటే చెప్పాడు, నువ్వు చాలా గొప్పవాడివి,
కానీ నిండు సభలో జరుగుతున్న పాపాన్ని నువ్వు ఆపలేకపోయావే, ఆ పాపమే 100 రెట్లై ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావని. అదేవిధంగా నేనేమంటానంటే, ఒక పాపం జరుగుతున్నప్పుడు నిరసించాలి, ఆపాలి. అలా చేయకపోతే మనం చేసే తీర్థయాత్రలు, పూజలు, పారాయణాలు అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. కాబట్టి ఇది మన అందరి యొక్క కర్తవ్యం, కేవలం ఆ మతస్థులని కాదు. మన అందరం కూడా మంచిని పోషించాలి, చెడును పక్కన పెట్టాలి. అందుకే కదా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఇది భగవంతుని ఒక వాక్యం. ఆయన ప్రతిరూపం మనం. మానవ జన్మ, మానవుడు మాధవుడిగా మారాలి. అందుకు ఇచ్చినటువంటి ఆధారమైన జీవితం ఇది. ఆ రకంగా భావించాలి. సార్, ధర్మానికి సంబంధించిన పలు అంశాలపై విశిష్ట అనుభవం కలిగిన మీరు అసలు విశ్వ హిందూ పరిషత్తులో చేరటానికి గల ప్రేరణ ఏమిటి? విశ్వ హిందూ పరిషత్తులో మీ ప్రయాణం ఎలా సాగుతుంది? నేను 1957 సంవత్సరం 7వ తరగతి చదువుకుంటున్నాను. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలకంటే అధ్యక్షులు గురూజీ గోల్వల్కర్ గారు అనంతపూర్ వచ్చారు. నేను ఎర్రగొండ పాలనలో చదువుతూ మార్కాపురం వచ్చాను. అప్పుడు వారి దర్శనమైంది. ఆ తర్వాత నరసరావుపేటలో డిగ్రీ చదువుకున్నాను. చదువుకునేప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్యలో వెళ్ళడం, ఆ పెద్దలతో ఉండడం, దాంట్లో ఉండే ఆటలు, పాటలు, మాటలు ఇవన్నీ కూడా మానవ జన్మ యొక్క విశేషత అని అనిపించింది. కారణం ఏంటి? నేను చెప్పాను, ఆహార నిద్రాభయం 5 నుంచి సామాన్యమేత పశువిన్నరాణం. అన్నం తినడం, నిద్రపోవడం, భయపడడం, సంతానం కలడం. కానీ ధర్మోహితేషు అధికో విశేషో ధర్మేణ హీన పశువి సమాన. అలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉపయోగించాలి, ఇవాళ ఏ రకంగా ఆలోచించాలి అని మనసులోకి వచ్చింది. కాబట్టి ఇవాళ 66 నుంచి ఈరోజు వరకంటే 58 ఏళ్ళుగా ఈ ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయం ఇచ్చి బ్రహ్మచర్యాశ్రమం తీసుకొని జీవితం నడుపుతున్నాను. అలా నడుపుతున్నప్పుడు కొందరు నన్ను ప్రశ్నలు అడుగుతారు, సార్ మీరు ఇన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, మీకేమిస్తారు సార్? నేను అడుగుతాను వాళ్ళని, మీ ఇంట్లో పనిచేస్తే మీకేమిస్తారని. ఇంట్లో పనిచేస్తే ఇచ్చేదేముంది సార్, ఇల్లు కదా అంటాడు. నీ ఇల్లేమో 4 గోడలతో ఉండే ఇల్లు, నాది విశాల భారతదేశం, నా సొంత ఇల్లు. కాబట్టి నేను ఏం అడగాలి, ఎవరిని అడగాలి, ఏం తీసుకోవాలి? ఏమో సార్ మీ భాష మాకు అర్థం కాలేదంటారు. కాబట్టి అటువంటి విశాలమైన జీవిత భగవంతుడు మనకిచ్చాడు. అలాంటి విశాల స్థితిని మనం పొందొచ్చు. అటువంటి దాన్ని కేవలం 4 గోడలకి ఎందుకు అంకితం కావాలి అని అనిపించింది. ఇంకో ఆయన అడిగాడు, మొన్న నేను విన్నాను, నరేంద్ర మోడీని అడిగాడు, ఏమండి మీరు రోజుకి 20 గంటలు పనిచేస్తారు కానీ ఇంత ఆరోగ్యంగా ఉంటారు, ఏం తింటుంటారు అని ఆయన్ని అడిగారు ఒక ఆయన. ఆయన ఏం చెప్పాడో తెలుసా? గత 20 ఏళ్ళ నుంచి రోజుకి 2 కేజీల తిట్లు తింటుంటాను అన్నాడు. అంటే నా సమాజం ఇది, 130 కోట్ల కుటుంబానికి సేవకుడిగా పుట్టాను, తిట్టని మరి ఎవరిని తిడతారు, నా వాళ్ళేగా అని అంత విశాలమైన మనసుతో తానుంటున్నాడు. ఇంకొక ఆయన నన్ను అడిగాడు, ఏమని, మీకు పెళ్ళి లేదు, మీకు ఇల్లు లేదు, మీకు బ్యాంకు బ్యాలెన్స్ లేదు అని ఇలా అంటూ ఉంటే నేను చెప్పాను, నేను విశ్వ హిందూ పరిషత్తో వివాహం చేసుకున్నాను. తర్వాత ప్రతి ఇల్లు నాదే, ఇంకా మళ్ళీ నాకు ఇల్లు ఎందుకు? ప్రతి ఒక్కరి బ్యాంక్ బ్యాలెన్స్ నావే, నాకు ఇంకో బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు? అటువంటి విశాలమైన అవకాశం ఈ సంస్థ నాకు కలిగిస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద కుటుంబం, మరి అటువంటి ఆనందం అది నేను పొందుతున్నాను. ఇంకొక ఆయన అన్నాడు, మీకు కొడుకులు కావాలి, కోడళ్ళు కావాలి, మనవలు కావాలి, అట్లా అనిపించలేదా అని. ఎంతమంది కావాలో చెప్పు అన్నా. వాళ్ళ ఎంతమంది పిల్లలు బాబాయ్ అంటుంటారు, నాన్న అంటారు, తాతగారు అంటారు, ఎంతమంది కావాలో చెప్పు అనేవాడు. అంటే మనస్సు విశాలం చేసుకుంటే ఈ సమాజం అంతా కూడా మనకు అండగా ఉంటుంది, మనం సమాజానికి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది నేను చేసిన ఒక్క ఉదాహరణ మీకు చెప్పేసి పూర్తి చేస్తాను. విషయం ఏంటంటే, మిజోరాం గవర్నమెంట్ క్రైస్తవులుగా మారము అన్న కారణంగా
మిజోరాం అంటే తెలుసు కదా, నార్త్ ఈస్ట్లో ఉంది. సుమారు 11 లక్షల జనాభా, 90% క్రిస్టియన్సే ఉంటారు. ఉన్న ఇబ్బంది లేదు. కానీ క్రైస్తవులుగా మేము మారము అన్నందుకు రియాంగ్ అనే జనజాతిని బయటికి తరిమేశారు. 45,000 మంది. ఎక్కడికి పోవాలి? మిజోరాం బార్డర్ దాటి త్రిపురలోకి వచ్చారు. ఆ త్రిపురలో ఇది 2000 సంవత్సరంలో జరిగిన సంఘటన. అప్పుడు మాణిక్ సర్కార్ అని సీఎం, కమ్యూనిస్టు ముఖ్యమంత్రి ఉన్నాడు. అతను పట్టించుకోలేదు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్ హెడ్ పర్ డే రోజుకు 2 రూపాయలు 400 గ్రాముల బియ్యం ఇవ్వడం మొదలెట్టింది. నేను వాళ్ళున్న చోటికి 2010లో వెళ్ళాను. అప్పుడు 9 క్యాంపులు, ఒక్కొక్క క్యాంపులో 5,000 మంది, 45,000 మంది. దయనీయంగా అనిపించింది. అంటే 2 రూపాయలు 400 గ్రాముల బియ్యంతో ఎలా బతకడం? ఇల్లు లేదు, చదువు లేదు, గుడ్డ లేదు, తిండి లేదు. అప్పుడు నేను బెంగళూరులో ఇస్కాన్ అనే సంస్థకి ఇంటర్నేషనల్ చైర్మన్ మధు పండిత దాస్ అని ఉన్నారు. ఆయన ఐఐటి చదువుకొని జీవితం అంతా దానికి ఇచ్చారు. ఆయనకి అక్షయ పాత్ర అని స్కీమ్ ఉంది. 16 స్టేట్స్లో 18 లక్షల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం ఇస్తారు. ఆయన్ని కలిశాను. ఏమండి, మీరు పట్టణాల్లో ఉండే పిల్లలకి పెడుతున్నారు, నేను వద్దని చెప్పను, కానీ ఒక్క పూటకు కూడా భోజనం నోచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని గురించి ఏమో ఆలోచించారు. ఎవరండి, ఎక్కడ ఉన్నారు? నేను చూపిస్తాను. మీరు చూపిస్తే మీ ఎంబటి వస్తాను. బెంగళూరు నుంచి ఆయన అగర్తలకు ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి 300 కిలోమీటర్లు బై రోడ్డు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి తీసుకెళ్ళా. వాళ్ళని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆయనకి ఆ హృదయంతో ఉన్న మనిషి కదా. వెంటనే అనౌన్స్ చేశాడు, ఇక్కడ నేను భోజనశాల ఓపెన్ చేస్తాను, అమ్మాయిలకి వీవింగ్ సెంటర్ పెడతాను, అబ్బాయిలకి మోటార్ డ్రైవింగ్ స్కూల్ పెడతాను, చిన్నపిల్లలకి స్కూల్ నడుపుతాను, ఒక దేవాలయం కట్టించి దాసాన్ని అపాయింట్ చేస్తాను, టకటకటగా అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి మరొక 8 కిలోమీటర్ల లోపల తీసుకెళ్ళా. అది బంగ్లాదేశ్ బార్డర్. 15 ఏళ్ల కిందట 4 ఆర్ఎస్ఎస్ ప్రచారకుల్ని బంగ్లాదేశ్ మిలిటెంట్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అది సమయానికి ఇవ్వలేదని 4 ఆర్ఎస్ఎస్ ప్రచారకులను చంపేశారు. ఆ ఏరియాలో మనం ఒక అనాథ శరణాలయం రన్ చేస్తున్నాం. ఆ రన్ చేసేది ఎవరంటే ఒక బెంగాలీ వనవాసి మహిళ, పన్నా దేవనాథ్ అని. ఆమెకు చెప్పాను, ఈ పెద్ద ఆయన్ని తీసుకొస్తున్నాను, నువ్వు మహిళా కాన్ఫరెన్స్ పెట్టమన్నా. ఆమె ప్రయత్నం చేసి 2,000 మంది మహిళల్ని సమావేశపరిచింది. అది చూడగానే నేను ఆశ్చర్యం వేసింది. ఇంత ఘన జంగల్లో ఇంతమంది ఉంటారా? ఉంటే నువ్వు పిలిస్తే వీళ్ళందరూ వస్తారా? అంటే నీకెన్ని ఏళ్ల నుంచి ఈ ఏరియాతో సంబంధం ఉంది? ఈయన ఐఐటి మ్యాన్ కాబట్టి అసెస్ చేసి ఈ స్కూల్కి ఎంత ఖర్చు అయితే అంత నేను భవిష్యత్తులో భరిస్తాను. ఆ తర్వాత అస్సాంలో 2-3 ఇన్స్టిట్యూషన్స్ చూపించాను. అప్పుడు ఆయన అన్నాడు, రాఘవుల్ గారు, భవిష్యత్తులో ఇక చూపించే ప్రయత్నం చేయొద్దు, మీరు ఏం చెప్తే చేస్తాను. మేము ఇంతవరకు ఏసీ ఇండ్లలో, ఏసీ కార్లలో బతుకుతున్నాం. ఈ జనతా తెలియదు, జంగలు తెలియదు, కన్ను తెరిపించారు. ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి అని 3 ఏళ్లలో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ 20,000 మందికి భోజనం, 1000 మంది పిల్లలకి స్కూలు, ఒక దేవాలయం, ఇవన్నీ కూడా నిర్మాణం చేశారు. వాళ్ళ త్రిపురలో వాతావరణం మారిపోయింది. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం వివిధ ప్రాంతాలు, వివిధ గృహాలు సంపర్కం చేస్తే లేని చోట్ల ఏమిటో తెలుస్తాయి, ఉన్న చోట్ల తెలుస్తాయి. ఆ రెండిటికి మనం సేతువుగా, బ్రిడ్జిగా మనం పనిచేస్తే మన జీవితం సార్థకం. అన్నీ మన చేతిలో ఉండక్కర్లేదు. ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి భావాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉదాహరణకి నేను ఈ కార్యక్రమం సంగడిగుంటలో ఆంజనేయ స్వామి దేవాలయానికి రామాంజనేయులు గారని వచ్చారు. ఆయన ఉన్నవాడు, ఆయన మనసులో కలిగింది. జీర్ణ దేవాలయం 400 ఏళ్ల కిందటి మరి పడిపోతోంది. కాబట్టి దీన్ని ఎట్టనైనా బాగు చేయాలని అలా చేస్తూ నిన్న కూడా 1 కోటి హనుమాన్ చాలీసా మేము పెట్టాము తిరుపతిలో. సుమారు 1,00,000 మందికి పైగా ఆయనే స్వతంత్రంగా భోజనం పెట్టారు. అంతకుముందు అదే తిరునల్లారని పాండిచేరి దగ్గర, అక్కడ అంటే అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు, మనసు ఉంది. వాళ్ళను మనం కలవాలి.
లేని చోటికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అటువంటి పని అది మనం చేస్తున్నటువంటి విశేషమైన పని. అలాంటివి జరుగుతున్నాయి, ఇంకా జరగాలి. ఇప్పుడు జరిగినాయి, పూర్తయినాయి కావు. అందరం కూడా ఈ లైన్లో ఆలోచించాలని. ధన్యవాదాలు రాఘవులు గారు. భగవంతుడు పలు రూపాల్లో ఉన్న సంగతి విదితమే. ఆ రూపంలో ఉన్న భగవంతుడు పంచభూతాలను నియంత్రిస్తూ పంచేంద్రియాలతో ప్రాణం పోసిన బొమ్మలకు ఆరోగ్య పరిపూర్ణతను, మానసిక ప్రశాంతతను, ఆర్థిక భద్రతను, సామాజిక ఐక్యతను, వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రపంచ శాంతిని కలిగిస్తూ న్యాయ సంరక్షణ, ధర్మ పరిరక్షణ గావించాలని భావిస్తూ మీ అమూల్యమైన సందేశాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు సార్.